హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి డే 18 క్లాస్లో నేను ఆల్ఫాబెట్ టెస్ట్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను. ఆ చాప్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. ఈ వీడియోలో రిమైనింగ్ ఆల్ మోడల్ ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, క్లియర్గా వినండి, మంచిగా నేర్చుకోండి. ఆల్ఫాబెట్ టెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ చాప్టర్, బట్ ఒక్కసారి వింటేనే అర్థమవుతుందన్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన పీడిఎఫ్ డీటెయిల్స్ ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇప్పుడు క్లాస్ ఎలా చెప్తున్నానో అలానే ఉంటుంది. ఈజీగా మీరు హై స్కోర్ తెచ్చుకోవడానికి ఈ పీడిఎఫ్ బాగా యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దాం వీడియోని. ఫస్ట్ ప్రాబ్లం, select the correct option that indicates the arrangement of the given words in the order in which they appear in the English dictionary. ఇక్కడ మనకి 5 డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు. వీటినంట ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నట్లుగా అరేంజ్ చేస్తే ఆ ఆర్డర్ ఏంటో మనము కింద ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఓకేనా, సో ఓవరాల్ ప్రాబ్లం మీనింగ్ అనమాట అది. ఓకేనా, బాగా వినండి. ఇక ఇవే వర్డ్స్ ఇస్తారని కాదు, ఏ వర్డ్స్ ఇచ్చినా సరే ఇలానే మనం లాజిక్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ప్రతిదీ ఫస్ట్ లెటర్ కంపేర్ చేయాలి. అన్నిటికీ ఫస్ట్ లెటర్ సేమ్, సెకండ్ లెటర్ సేమ్, థర్డ్ లెటర్కి వచ్చేసరికి జీ జీ జీ, ఇక్కడికి వచ్చేసరికి జే. ఇక్కడేమో 1 2 3 4 అని ఉన్న వాటిల్లో అన్నిటికీ జీ, ఇక్కడ మాత్రం జే. అంటే ఇది ఖచ్చితంగా ఇక లాస్ట్లో వస్తుందండి. ఓకేనా, లాస్ట్ పొజిషన్ ఏంటంటే 5. ఇంకా మిగతా 1 2 3 4లో ఏదైనా ఉండొచ్చు, ఫస్ట్ ఏదైనా ఉండొచ్చు, సెకండ్ ఏదైనా ఉండొచ్చు. ఎందుకు ఇది మాత్రమే లాస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో థర్డ్ లెటర్ అనేది అన్నిటికీ సేమ్, జీ తర్వాతే కదా జే వచ్చేది. ఓకేనా, అందుకని చెప్పేసి ఇది లాస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు వీటిల్లో ఏది ఫస్టో చూద్దాము. తర్వాత ఫోర్త్ లెటర్కి వస్తే ఎన్ 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 ఐ, ఇదే కదండి ఫస్ట్ 4 అనమాట. 1 2 3 4 5 ప్లేసెస్లో ఫస్ట్ 4. ఎందుకు ఇక్కడకు వచ్చేసరికి థర్డ్ లెటర్ అనేది ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇవి ఫస్ట్ వస్తాయి కాబట్టి ఈ 4 4 ఉంటాయి ఫస్ట్ 4 ప్లేసెస్. ఇంకా మిగతా ఈ లాస్ట్ది లాస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక ఆ థర్డ్ లెటర్ వరకు సేమ్ కాబట్టి ఇప్పుడు ఫోర్త్ లెటర్ని కంపేర్ చేస్తాం. ఎన్ 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 ఐ, ఎన్ ఐ కంటే ఐ ముందు వస్తుంది, అందుకని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటి, ఇదన్నమాట 4. ఓకేనా, నెక్స్ట్ ఇంక ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మూడిటిల్లో కంపేర్ చేయాలి. ఓకేనా, ఇంక ఇప్పుడు ఎన్ 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 అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ఐ ఈ, ఈ ఐ, ఇది ఖచ్చితంగా ఇక ఈ పొజిషన్లోనే. ఎందుకండి ఖచ్చితంగా ఈ పొజిషన్లో వచ్చేది, ఇక్కడ ఈ ఉంది కదా మనకి 5th ప్లేస్లో, ఇక్కడ ఐ కదా, సో ఖచ్చితంగా ఇవే అనమాట సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. ఇక 4th ప్లేస్ ఇదే, ఎందుకంటే ఇక్కడ లెటర్ అనేది ఈ తర్వాత కదా ఐ వచ్చేది, అందుకని ఇక్కడ 2. ఓకేనా, ఇంక ఇక్కడ 3 కానీ 1 కానీ. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ టీ ఇక్కడ టీ, ఇక అయిపోయినాయి కదా, దీని తర్వాత ఇక లెటర్స్ లేవు కదా, అందుకని ఖచ్చితంగా ఇక్కడ 3 వస్తుంది, ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. అర్థమైందా? అగైన్ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నప్పుడు డిక్షనరీ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ లెటర్ చూస్తాం సేమే, సెకండ్ లెటర్ చూస్తాం సేమే, థర్డ్ లెటర్కి వచ్చేసరికి ఇవన్నీ ముందు వస్తాయి, ఇది మాత్రమే లాస్ట్లో వస్తుంది కదా. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఇది జీ తర్వాత కదా జే వచ్చేది, ఇంకంటే ఈ 4 1 2 3 4 ప్లేసెస్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇంకా 5th ప్లేస్. ఇంకా అయిపోయింది, ఇంకా దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది ఇక. ఓకే, ఇంకా ఈ 4 మనకి 3 లెటర్స్ వరకు సేమ్ కాబట్టి 4th లెటర్కి వచ్చాం. ఎన్ 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 ఐ, ఎన్ కంటే ఐ ముందు వస్తుంది కాబట్టి ఇంక ఇది ఫస్ట్ పొజిషన్. ఇంకా మళ్ళీ ఈ 3 మనము ఇక్కడ డిసైడ్ చేయాలి. ఇక్కడ 5th లెటర్కి వస్తే ఈఐఈ, ఇవి 2 ఫస్ట్లో వచ్చేస్తాయి, ఇదే కదా ఇక లాస్ట్లో వచ్చేది, ఇక్కడ 2. ఇక 3 1లో ఎందుకు 3 తీసుకున్నాను నేను సెకండ్ ప్లేస్లో అని అంటే చూడండి, ఇక్కడ ఇక అయిపోయాయి, ఇక లెటర్స్ ఇంకా లేవు కదా నెక్స్ట్, అందుకని చెప్పేసి ఇలా లెటర్స్ అయిపోయిన దాన్ని ఫస్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఏ అయినా ఉండనివ్వండి, ఇక్కడ ఏదైనా ఉండనివ్వండి, ఇక్కడ ఇంతటితో అయిపోయింది, ఇక్కడ ఇంతవరకు సేమే కదా, దీని తర్వాత ఇక లెటర్సే లేవు, లెటర్సే లేని దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్గా తీసుకుంటాం, ఇంకా నెక్స్ట్ దాన్ని నెక్స్ట్గా తీసుకుంటాం.
ఓకేనా, అర్థమైందా? సో వెరీ ఈజీ. చూసారా, ఇక్కడ ఈ వర్డ్సే కాదు, ఇక ఏ వర్డ్స్ వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇలా కంపేర్ చేసుకోవాలి. ఇలా మీరు అలా 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 అనుకోకుండా ఇలా 5 ప్లేసెస్ ఇచ్చేసుకొని ఏది లాస్ట్ ఏది ఫస్ట్ అలా పెట్టేసుకుని ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మన ఆప్షన్ ఏంటి? 4, 3, 1, 2, 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి. చూసారా ఎంత ఈజీనో? అయితే ఇలా 5 ప్లేసెస్ వేసుకొని ఏది లాస్ట్ ఏది ఫస్ట్ అనేది పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంక ఈ మోడల్లో ఇంకా మళ్ళీ చెప్పాలా? సరే, ఇంకా ఏమైనా వస్తే చూద్దాం. ఓకే, అయితే ఇలా కూడా అడుగుతారు. కొన్ని వర్డ్స్ ఇచ్చేసి డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని. ఓకేనా, అలానే ఇంకా ఎలా అడుగుతారంటే డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మిడిల్లో ఏ వర్డ్ వస్తుంది, లాస్ట్లో ఏ వర్డ్ వస్తుంది, ఫస్ట్లో ఏ వర్డ్ వస్తుంది, లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ ఏమొస్తుంది, ఫస్ట్ నుంచి సెకండ్ వర్డ్ ఏమొస్తుంది, అలా డిఫరెంట్గా అడుగుతారనమాట. ఇలానే అడగాలని లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లాస్ట్లో ఏ వర్డ్ వస్తుంది, లాస్ట్లో ఏ వర్డ్ అని అన్నారనుకోండి. ఆప్షన్స్లో మనకి ఈ 4, 3, 1, 2, 5 అలా కాకుండా మెజెస్టీ అని, మ్యాజికల్ అని, మ్యాగ్నెట్ అని అలా ఇస్తారు. సో లాస్ట్లో ఏ వర్డ్ వచ్చింది? 5 అంటే మెజెస్టీ. ఫస్ట్లో ఏ వర్డ్ వచ్చింది? 4 అంటే మ్యాజికల్. మిడిల్లో ఏ వర్డ్ వచ్చింది? మిడిల్లో ఏముంది? 1 అంటే మ్యాగ్నెటిక్. లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ ఏంటి? లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ విచ్ ఈజ్ ద సెకండ్ లాస్ట్ వర్డ్ అంటారు. లాస్ట్ నుంచి సెకండ్ 2 అంటే ఏంటి? మ్యాగ్నిఫై. ఫస్ట్ నుంచి సెకండ్ వర్డ్ అడుగుతారు. ఫస్ట్ నుంచి సెకండ్ 3 అంటే మ్యాగ్నెట్. అలా ఎలా అయినా అడగొచ్చండి. ఓకేనా? సో వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఆల్ఫాబెటికల్లో అరేంజ్ చేస్తే అరేంజ్మెంట్ ఏంటి అని అడిగారు. ఇంకోసారి జస్ట్ ఆ వర్డ్ ఏంటి, మిడిల్ వర్డ్ ఏంటి, లాస్ట్ వర్డ్ ఏంటి, సెకండ్ లాస్ట్ ఏంటి, ఫస్ట్ లాస్ట్ ఏంటి, ఫస్ట్ నుంచి సెకండ్ ఏంటి, ఫస్ట్ వర్డ్ ఏంటి. ఓకేనా? అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాకుండా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనైనా అడుగుతారు. అంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎలా అని. ఓకే, మీకు ఒకవేళ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోవటం రాలేదనుకోండి, ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టేయండి. దాన్ని రివర్స్ చేస్తే సరిపోయింది కదా. ఓకేనా, అలా అయినా చేసుకోండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అయ్యే బదులు మిమ్మల్ని రివర్స్ అడిగినా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగినా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే డిక్షనరీ ఆర్డర్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత రివర్స్ చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నేమ్ ఏ సింగిల్ లెటర్ దట్ కెన్ బి సఫిక్స్డ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్. సఫిక్స్డ్ అంటే లాస్ట్లో యాడ్ చేయాలని ఈ లెటర్ని. ప్రిఫిక్స్డ్ అంటే ఈ లెటర్ని తీసుకొచ్చి ఫస్ట్లో యాడ్ చేయాలని. దీని మీనింగ్ ఏంటి అంటే నేమ్ ఏ సింగిల్ లెటర్ దట్ కెన్ బి సఫిక్స్డ్ టు ద అంటే సింగిల్ లెటర్స్ ఇచ్చారు కదా, ఆ సింగిల్ లెటర్స్ని సఫిక్స్డ్ టు ద గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి సఫిక్స్డ్ అంటే లాస్ట్లో యాడ్ చేస్తే దాని మీనింగ్. సఫిక్స్డ్ లాస్ట్లో పెట్టేస్తే, ప్రిఫిక్స్డ్ అంటే ఫస్ట్లో పెట్టేస్తే, ప్రిఫిక్స్ ఫస్ట్, సఫిక్స్ అంటే లాస్ట్. ఓకేనా, అదనమాట. అలా పెట్టేస్తే న్యూ వర్డ్స్ ఫామ్ అవుతాయంట. అలా ఏ లెటర్ని పెడితే న్యూ వర్డ్స్ ఫామ్ అవుతాయో చెప్పాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 4 డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు. ఏ లెటర్స్ని మనం ఈ లెటర్స్కి సఫిక్స్లో పెడితే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందో చూడాలి. ఇప్పుడు నేను టీ పెట్టి చూస్తున్నాను, AUNT. ఓకేనా, నేను ఇక్కడ ఇది స్మాల్గా తీసుకున్నాను. ఓకేనా, తర్వాత BOAT, COLT. ప్రతిదానికి రావాలండి, ఒక్కదానికే కాదు. ఓకే, DUST. ఓకేనా, ఆంట్, బోట్, కోల్ట్, డాట్, డస్ట్ అన్ని మీనింగ్ఫుల్ వర్డ్సే కదా. సో ఏంటిది ఆన్సర్? టీ. సరే, ఇంకేదైనా పెట్టి చూడండి. AUNC ఏమైనా వర్డ్ ఉందా? తర్వాత BOAC వర్డ్ ఉందా? COLC వర్డ్ ఉందా? అంటే ఒకటి వచ్చినా సరిపోదండి. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్నిటికీ పెట్టాలి, అన్నిటికీ సఫిక్స్లో పెట్టాలి, అన్నిటికీ వర్డ్స్ ఫామ్ అవ్వాలి. అదే మనకి కరెక్ట్ లెటర్ అనమాట. ఓకేనా, ప్రాబ్లం మీనింగ్ ఏ లెటర్ని ఇక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్స్కి సఫిక్స్లో పెడితే, సఫిక్స్ అంటే చివర్లో పెడితే వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఉన్న 4 డిఫరెంట్ లెటర్స్లో టీ పెడితే మాత్రమే మనకి ఇవన్నీ వర్డ్స్గా ఫామ్ అయ్యాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ టీ. సఫిక్స్ అంటే లాస్ట్లో పెట్టి చూడాలి, ప్రిఫిక్స్ అంటే ఫస్ట్లో పెట్టి చూడాలి. ప్రతి ఆప్షన్లో ఉన్న లెటర్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయింది కాబట్టి AUNT, BOAT, COLT అని నేను పెట్టాను.
అలా కాకుండా ఇదే మీనింగ్గా రాలేదు అనుకోండి, ఇవేం వర్డ్స్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకో లెటర్ సఫిక్స్లో పెడతాను. ఏయుఎన్సి అని, బీఓఏసి అని, సిఓఎల్సి అని, డిఏఆర్సి అని, డియుఎస్సి అని రాలేదు. ఆ తర్వాత బి పెట్టి చూస్తాను, ఏయుఎన్బి, బీఓఏబి, సిఓఎల్బి అలా ఏవి రావట్లేదు. ఓన్లీ టీ పెడితేనే మనకి వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ టీ. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, అరేంజ్ ద లెటర్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇక్కడ ఉన్న లెటర్స్ని అంట మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంట. అంటే మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి, ఏదో ఒక వర్డ్ వస్తుంది అని. సో ఒక వర్డ్గా అరేంజ్ చేస్తే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆర్డర్ కరెక్టు అని. ఓకేనా. సో ఇక్కడ లెటర్స్ చూడగానే అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు మినిమం కొన్ని వర్డ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. అసలు ఏమీ రాదు అంటే మాత్రం చేయటం కష్టం అనమాట. ఇప్పుడు నాకు ఇది చూడగానే యాక్టివ్ కరెక్ట్ వస్తుంది, ఎందుకంటే ఏసీటీఐవిఈ ఈ లెటర్స్తో యాక్టివ్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఏసీటీఐవిఈ అలా ఐడియా రావాలన్నమాట. అక్కడ కొన్ని లెటర్స్ చూడగానే ఓహో ఈ వర్డ్ ఫామ్ అవుతుంది అని. ఓకే, ఎలా ఐడియా వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట మీది. కొంచెం ఈజీగా ఇలా ఇస్తే ఈజీగానే ఐడియా వస్తుంది. ఇంకా మనకి తెలియని వర్డ్ ఇస్తే ఏం చేయలేము, మనమే కొన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతుంది. మనము డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం మరీ డిఫికల్ట్ వర్డ్స్ ఏమి ఇవ్వరు, మనకి ఎప్పుడు కనిపించేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ అనే లెటర్స్ని ఏదో మార్చి ఈ అని, ఐ అని, సి అని, ఓ అని, వి అని అలా ఇస్తే ఓహో ఇది వాయిస్లో ఉన్న స్పెల్లింగ్స్ కదా అనేది ఐడియా వస్తుంది. అలాగా మదర్ అది జంబ్లింగ్ చేసి ఇచ్చేసారనుకోండి, ఎంఓటీహెచ్ అలా ఐడియా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి తెలిసిన వర్డ్స్ అయితే కంపల్సరీ ఐడియా వస్తుంది. ఓకే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్గానే ఇస్తారు. ఇప్పుడు నాకు యాక్టివ్ అని రాశాను కదా, ఇది మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏ అంటే ఏంటి 1, సి అంటే ఎదురుగా ఏముంది 3, టీ అంటే 2, ఐ అంటే 4, వి అంటే 6, ఈ అంటే 5. ఇప్పుడు 1 3 2 4 6 5 ఏ ఆప్షన్లో ఉంది, 1 3 2 4 6 5 ఆప్షన్ ఏ అదనమాట. అలా పెట్టాలి ఆన్సర్. అర్థమైందా. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్ని ఫామ్ చేశాము. అయితే వీటి యొక్క పొజిషన్స్ ఇక్కడ ఏమున్నాయో అవి ఎగ్జాక్ట్గా పెట్టేశాము. ఈ ఆర్డర్ సేమ్ ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. అలా చూసుకోవాలి. ఓకేనా. అది సో ఇక్కడ ఇవే లెటర్స్ ఇస్తారని ఏమైనా ఉందా, ఇక్కడ వేరే ఏ లెటర్స్ అయినా మార్చవచ్చు. ఆ లెటర్స్తో ఏ వర్డ్ మీనింగ్ఫుల్గా ఫామ్ అవుతుందో చూసి ఆ వర్డ్ రాసి ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ పొజిషన్ కింద పెట్టేశామనుకోండి. ఏకి ఇక్కడ 1 ఉంది, సికి ఇక్కడ 3 ఉంది, టీకి ఇక్కడ 2 ఉంది పెట్టేస్తే ఈ ఆర్డర్ ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అలా చూసుకోవాలి. సో ఈ మోడల్లో ఇక ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. How many meaningful English words can be made with the letters TAC using each letter only once in each word? ఇప్పుడు మనము ఇక్కడ 3 లెటర్స్ ఇచ్చారంట. ఆ 3 లెటర్స్తో ఫామ్ అయ్యే మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనము చెప్పాలి. అంటే ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి, మనము ఏ వర్డ్ అయితే ఫామ్ చేస్తామో ఆ వర్డ్లో ఈ లెటర్స్ ఒక్కసారే రావాలి, రిపీట్ అవ్వకూడదు. ఓకేనా. ఇప్పుడు వీటితో నేను మీనింగ్ఫుల్ వర్డ్ చూడండి, యాక్ట్ మీనింగ్ఫుల్ వర్డే కదా. నెక్స్ట్ క్యాట్, ఇంకా అంతకుమించి నాకు రావట్లేదండి. ఓకేనా. యాక్ట్, క్యాట్. హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫార్మ్డ్ విత్ దీస్ లెటర్స్ నాట్ రిపీటింగ్. రిపీట్ ఏమన్నా అయ్యాయా, ఏఏసిసిటిటి అలా ఏమైనా వచ్చాయా, ఏదో ఒక్క లెటర్ కూడా రిపీట్ కాలేదు కదా. సో 2 లెటర్స్ 2 వర్డ్స్ ఫామ్ అయ్యాయి. ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అయ్యాయి, 2 వర్డ్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. ఇక్కడ మనకి తెలిసిన లెటర్స్ అంటే మనకి కొంచెం ఐడియా ఉన్న పదాలు అయితే ఈజీగానే ఆన్సర్ పెట్టేస్తాము. ఇక మనకి తెలియని లెటర్సు, మనకి ఐడియా రాని లెటర్సు అంటే మనం ఫామ్ చేయలేని వర్డ్స్ అయితే కొంచెం కష్టమే. ఓకేనా. ఇప్పుడు నాకు చూడగానే ఐడియా వచ్చింది, యాక్ట్, క్యాట్. సో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫార్మ్డ్ విత్ దీస్ 3 లెటర్స్, 2 వర్డ్స్. ఏమైనా రిపీట్ అయ్యాయి, రిపీట్ చేయకూడదు అయితే లెటర్స్ని రిపీట్ చేయకుండా మనం మీనింగ్ఫుల్ వర్డ్ని ఫామ్ చేయాలి ఇచ్చిన లెటర్స్తో. ఇవే ఇస్తారనే ఎగ్జామ్లో ఉందా, ఏమైనా ఇవ్వచ్చు. ఓకేనా. ఎలా ఇచ్చినా సో ఇలా చెయ్యాలి, ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలా ట్రై చేయాలి. ఓ ఈ లెటర్స్తో ఏదో వర్డ్ ఫామ్ అవుతుందా, ఫామ్ అవుదా. ఒకవేళ ఏమీ ఫామ్ అవ్వలేదనుకోండి, ఆన్సర్ ఏంటి నన్ను. ఒకవేళ నాకు ఇక్కడ 2 వచ్చాయి, ఇంకేమైనా వేరే లెటర్స్ ఇస్తే ఆ లెటర్స్కి 3 వర్డ్స్ వచ్చాయనుకోండి, 3 అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. ఓకేనా. ఒకటే వచ్చిందనుకోండి, 1 అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. అంటే మనకిచ్చిన లెటర్స్ని బట్టి ఆ వర్డ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జంబుల్డ్ వర్డ్ ఈజ్ నాట్ ఏ కంట్రీ. ఓకేనా. అంటే ఇది మొత్తం ఈ వర్డ్ జంబుల్డ్ అయి ఉంది.
వీటిలో ఏదో ఒకటి కంట్రీ నేమ్ కాదంట. చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా చేసామనుకోండి, INDIA చూడగానే మనకు ఐడియా రావాలి అక్కడ కంట్రీ అనగానే. ఓకేనా, INDIA సరిపోయింది కదా. నెక్స్ట్ ఇది చూడండి, చైనా, ఇది కంట్రీ నేమే. ఇది ఏమన్నా ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏంటి ఆన్సర్? డి. ఈ 3 కంట్రీ నేమ్స్ వచ్చాయి, ఇది కంట్రీ నేమ్ కాదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇలా డిఫరెంట్ వే వాళ్ళు ఎలా అయినా అడుగుతారు. ఓకేనా, బట్ మనకి తెలిసిన కాన్సెప్ట్ని కొంచెం క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తాము. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఇఫ్ ద ఫాలోయింగ్ 5 words ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ మనకి 5 words ఇచ్చారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఆ కరెక్ట్ ఆర్డర్ మనం చెప్పాలి. సో మొత్తం 5 కదా, నేను 5 places పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. ఫస్ట్ అన్నిటికీ LPWRD, ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? డి. అంటే డి అంటే ఏంటి ఇక్కడ? 5. ఓకేనా, తర్వాత డి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎల్ వస్తుంది అంటే 1. తర్వాత ఎల్ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పి వస్తుంది, పి అంటే 2. నెక్స్ట్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది 4. ఆర్ తర్వాత డబ్ల్యూ వస్తుంది. 5 1 2 4 3 ఎక్కడుంది? ఆప్షన్ బి. ఇలా పెట్టుకుంటే మీకు తప్పే పోదండి. అదే అలా కాకుండా మైండ్లో పెట్టుకున్నారనుకోండి తప్పవుతుంది. మీకు ఇచ్చిన రఫ్ పేపర్లో 5 places వేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సో వెంటనే ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటరే చూసుకోవాలి అన్ని వర్డ్స్కి. ఫస్ట్ లెటర్ కామన్గా ఉంటే సెకండ్ లెటర్ చూసుకోవాలి, సెకండ్ లెటర్ కూడా కామన్గా ఉంటే థర్డ్ లెటర్ చూసుకోవాలి, అలా చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ లెటరే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫస్ట్ డి వస్తుంది, డి తర్వాత ఎల్ వస్తుంది, ఎల్ తర్వాత పి వస్తుంది, పి తర్వాత ఆర్ వస్తుంది, ఆ తర్వాత డబ్ల్యూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ లెటర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. If the following 5 words are arranged in the alphabetical order, which word will come at the second last position? సో అక్కడ ఏమిటి వర్డ్స్ ఇచ్చింది? డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, చిల్డ్రన్. ఓకేనా, సో నేను అన్ని రాసే బదులు ఒక 5 placesలో ఫస్ట్ లెటర్ వరకే పెడతాను. ఓకేనా, సో నాకు ఇక్కడ డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, చిల్డ్రన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డరే కదా వాళ్ళు చెప్పింది. సో అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది? చిల్డ్రన్, సి యూస్ చేసుకుంటాను. సి తర్వాత డాక్టర్, డి వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ వస్తుంది, ఇంజనీర్. ఇంజనీర్ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టూడెంట్ వస్తుంది. స్టూడెంట్ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీచర్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లెటరే అన్నిటికీ డిఫరెంట్గా ఉంది. ఓకేనా, సేమ్గా ఉంటే సెకండ్ లెటర్ దాకా వెళ్ళేదాన్ని నేను. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సితో స్టార్ట్ అయిందే కదా, చిల్డ్రన్, డాక్టర్, ఇంజనీర్, స్టూడెంట్, టీచర్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి? విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ ద సెకండ్ లాస్ట్ పొజిషన్. లాస్ట్ అంటే ఇది, లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఎస్. ఎస్ అంటే ఏంటి? స్టూడెంట్. స్టూడెంట్స్ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సి. ఎంత ఈజీనో చూసారా? నేను అన్ని నోట్ చేయలేదు, ఎక్కడ ఎలాగో క్వశ్చన్ అటాచ్ చేస్తున్నానని. అక్కడ మనకి 5 different వర్డ్స్ ఇచ్చారు. 5 different వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాము. సో నేను 5 places పెట్టేసుకున్నాను. చూసుకుంటే ఫస్ట్ సితో స్టార్ట్ అయిన వర్డ్ వస్తుంది, తర్వాత డితో స్టార్ట్ అయిన వర్డ్ వస్తుంది, తర్వాత ఈతో స్టార్ట్ అయిన వర్డ్ వస్తుంది, తర్వాత ఎస్తో స్టార్ట్ అయిన వర్డ్, తర్వాత టీతో స్టార్ట్ అయిన వర్డ్. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా. ఓకేనా, వాళ్ళు ఏమడిగారు ఇప్పుడు? విచ్ వర్డ్ కమ్స్ సెకండ్ లాస్ట్ పొజిషన్ అన్నారు. సో లాస్ట్ నుంచి సెకండ్ అడిగారు. నేను అలా కాకుండా మిడిల్ వర్డ్. వాట్ ఈస్ ద మిడిల్ వర్డ్? ఈ అంటే ఏంటి? ఇంజనీర్. వాట్ ఈస్ ద ఫస్ట్? వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్? ఓకేనా, అలాగా ఎలా అడిగినా సరే ఆన్సర్ చేయాలన్నమాట. ఇంకెలా దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కోసారి ఎలా అయినా అడుగుతారు, ఇదనమాట. ఇంకా నెక్స్ట్ వేరే మోడల్లో ప్రాబ్లం చెప్తాను. ఓకే, ఇఫ్ ద ఫాలోయింగ్ 5 words ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ విచ్ ఆఫ్ దెమ్ కమ్స్ ఇన్ ద మిడిల్. ఇప్పుడు ఇందాకేంటి? ఫ్రమ్ సెకండ్ లాస్ట్ అన్నారు, ఇప్పుడేమో మిడిల్ వర్డ్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో మొత్తం 5 words కదా, నేను 5 places తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ లెటర్ అన్నిటికీ కామన్గా ఉంది. ఇక సెకండ్ లెటర్కి వెళ్ళిపోతున్నాను. సెకండ్ లెటర్ కూడా కామన్గా ఉంది. థర్డ్ లెటర్కి వెళ్తే DMIMM. సో డీనే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది, కాబట్టి ఖచ్చితంగా డాడ్. డాడ్ అంటే ఇక్కడ ఏంటి? 1. ఓకేనా, నేను డాడ్ అనేది మొత్తం రాయలేక 1 అని పెట్టేసా. నెక్స్ట్ ఇంకా తర్వాత MIMM, ఖచ్చితంగా ఇంకా అయ్యే కదా కాబట్టి 3. తర్వాత ఇక్కడ DAM ఉంది. అయితే నేను ఏం చెప్పాను? అందరితో ఇక 3 letersతో వర్డ్ ఏదైతే స్టాప్ అయిపోతుందో తర్వాత ఇంకే లెటర్ వస్తుంది అనేది మిగతా వాటిల్లో పక్కన పెట్టేసండి. ఇక్కడ ఏనే వచ్చిందా, ఇక్కడ పి వచ్చిందా, ఇంకే ఎల్ వచ్చిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంతటితో ఇంకా లెటర్స్ అయిపోయాయి కాబట్టి అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది అంటే 2. ఇంకా మనం తర్వాత చూడాల్సిన అవసరం ఉందా? 2. మిడిల్ వర్డ్ ఏంటి? 2 అంటే ఏంటి? డ్యామ్. సో డ్యామ్ అనేది మనకిచ్చిన ఆప్షన్స్లో దేంట్లో ఉంది? ఆప్షన్ బి.
అర్థమైందా నేను ఎలా చూస్తున్నాను, ఎంత ఈజీగా చూస్తున్నాను. ఫస్ట్ లెటర్ చూశాను అన్నిటికీ కామన్, సెకండ్ లెటర్ చూశాను అన్నిటికీ కామన్, థర్డ్ లెటర్ చూశాను, ఇక్కడ డి, ఇక్కడ ఎం, ఇక్కడ ఐ, ఎం ఎం. సో వీటన్నిటిల్లో ఫస్ట్ ఏది వస్తుంది, డి. కాబట్టి డాడ్. డాడ్ అంటే 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంక ఇది అయిపోయింది, 1 అయిపోయింది, ఇంక నేను దీన్ని చూడను. ఇంక ఇక్కడ ఎం ఐ ఎం ఎంలో అయ్యే కదా వచ్చేది, కాబట్టి 3. ఇంకా ఆ తర్వాత ఎం 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 ఉంది. అయితే ఇక్కడ ఇంక నెక్స్ట్ ఏ లెటర్స్ లేవు కాబట్టి అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఉన్న వర్డ్స్లో ఏ లెటర్స్ ఉన్నాయి అనేది అనవసరం, ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి లెటర్స్ కాబట్టి దాన్నే ఫస్ట్ పెట్టాలి. ఓకేనా. అలా మీరు అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ వాటితోనే కంపేర్ చేసుకుంటుంటే చాలా ఈజీగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నేమ్ ఏ సింగిల్ లెటర్ దట్ కెన్ బి సఫిక్సెడ్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్స్. సఫిక్సెడ్ అంటే ఇక్కడ డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు కదా, ఈ లెటర్స్ ఏదో ఒక లెటర్ని వీటికి సఫిక్సెడ్ అంటే ఏంటి, లాస్ట్లో యాడ్ చేస్తే మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయంట. ఎంఏఆర్ఎస్, ఎంఐటిఎస్, ఎల్ఏకేఎస్, హెచ్ఓపిఎస్, ఎస్హెచ్ఓఎస్. ఏమైనా వర్డ్స్ మీకు ఏమైనా అనిపిస్తున్నాయా? నాకు అనిపించలేదు. ఓకేనా. నెక్స్ట్ ఎంఏఆర్డబ్ల్యూ, ఎంఐటీడబ్ల్యూ అనిపించట్లేదు. నెక్స్ట్ ఎంఏఆర్ఎం, ఎంఐటిఎం, ఎల్ఏకేఎం. ఈ పెట్టండి చూడండి, ఎంఏఆర్ఈ మేర్, ఎంఐటిఈ ఏదో ఒక్కదానికి మాత్రమే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందండి. ఎల్ఏకేఈ, హెచ్ఓపిఈ, ఎస్హెచ్ఓఈ షూ. చూసారా, ఈ అనే లెటర్ మాత్రమే పెడితే మాత్రమే ఇంకా మనకి మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది. ఇంకా వేరే ఏ లెటర్స్ పెట్టినా మీనింగ్ఫుల్ వర్డ్ రాలేదు. సఫిక్స్ అంటే లాస్ట్లో పెట్టి చూడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రిఫిక్స్ అంటే ఫస్ట్లో పెట్టి చూడాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేమ్ ఏ సింగిల్ లెటర్ దట్ కెన్ బి ప్రిఫిక్సెడ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్స్. ఏదో ఒక లెటర్ని ప్రిఫిక్స్గా ఫస్ట్లో పెట్టి చూస్తే ప్రతి ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి ఫస్ట్లో ఏదో ఈ వీటిల్లో ఉన్న ఏదో ఒక లెటర్ని పెడితే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందంట. ఈ పెట్టామనుకోండి, ఈటీఏఎఫ్ఎఫ్ ఏమైనా అనిపిస్తుందా? లేదు. ఇంకా దీనికి అనిపించేటప్పుడు వేరే వాటికి కూడా మీరు చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సిటీఏఎఫ్ఎఫ్, ఎస్టీఏఎఫ్ఎఫ్ స్టాఫ్, ఎస్టీఏఎఫ్ఎఫ్ స్టాఫ్. నెక్స్ట్ ఎస్టీఏజిఈ స్టేజ్. నెక్స్ట్ ఎస్టీఏఐఆర్ స్టెయిర్, ఎస్టీఏఎల్కే స్టాక్, ఎస్టీఏఎల్ఎల్ స్టాల్. సో మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది కదా దేంతో, ఎస్ అనే లెటర్ని ప్రిఫిక్స్గా పెడితే, ప్రిఫిక్స్గానే వాళ్ళు పెట్టి చూడమనింది. ఓకేనా, సఫిక్స్ కాదు. అది మళ్ళీ మీరు ఇంపార్టెంట్ అనమాట, ప్రిఫిక్సా సఫిక్సా అనేది. సో అన్నిటికీ ఫస్ట్లో ఎస్ పెడితే మనకి మీనింగ్ఫుల్ వర్డ్స్ వచ్చాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ సేమ్ మోడల్ ప్రాబ్లం నేను మీకు ఇంతకుముందు అంటే ఇదే క్లాస్లో ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఏంటది, యాక్టివ్ అని వస్తుందని. ఓకే. సో ఇప్పుడు ఈ లెటర్స్తో ఏ వర్డ్ ఫామ్ అవుతుందో చూడాలి. అరేంజ్ ద లెటర్స్ ఇన్ ద మీనింగ్ఫుల్ ఆర్డర్. ఈ లెటర్స్ని ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో చూడండి, రెక్టాంగిల్. చూసారా, మనకి ఐడియా ఉన్నవే ఇస్తారనమాట మ్యాక్సిమం. రెక్టాంగిల్. సో ఆర్ అంటే ఏముందండి, 1. ఈ అంటే ఇక్కడ 7 అయినా 9 అయినా, 7 9 7 9 3 ఆప్షన్స్లో. అంటే ఇక్కడ 7 అయినా వేయొచ్చు, 9 అయినా వేయొచ్చు, ఎందుకంటే ఏదైనా కాబట్టి. ఓకేనా. ఇక్కడ 7 వేస్తే ఇక్కడ 9. తర్వాత సి అంటే ఎంతండి, 8. టీ అంటే 2, ఏ అంటే 3, ఎన్ అంటే 4, జి అంటే 5, ఎల్ అంటే 6. 1 7 8 2 3 4 5 6 9. ఆప్షన్ డి. మనం ఫస్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత ఆ వర్డ్కి స్పెల్లింగ్ కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. ఆ కరెక్ట్ ఆర్డర్లో రాసిన తర్వాత ఆ కరెస్పాండింగ్ నెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఈ నెంబర్స్ ఆర్డరు ఆప్షన్స్లో ఉన్న ఏ ఆప్షన్లో కరెక్ట్గా ఉందో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? అంత ప్రాసెస్ ఉంది. అయితే ఈజీనే. ఫస్ట్ ఎప్పుడు ఈజీ, ఇక్కడున్న ఆ జంబుల్ లెటర్స్ని ఆ కరెక్ట్ వర్డ్ని మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు. ఓకేనా. మనకి కొంచెం తెలిసిన వర్డ్సే ఇస్తారు కాబట్టి ఈజీగానే చేయొచ్చు. చూస్ ద ఆప్షన్ విచ్ గివ్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్ యాజ్ ఇండికేటెడ్ బై ద నెంబర్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. మళ్ళీ ఈ లెటర్స్తో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అంట. సో ఈ లెటర్స్తో చూస్తుంటే నాకు నేచర్, ఓకే,
ఇప్పుడు ఎన్ అంటే 5, ఏ అంటే 4, టీ అంటే 3, యూ అంటే 1, ఆర్ అంటే 2, ఈ అంటే 6. 5 4 3 1 2 6 ఆప్షన్ బి. ఎప్పుడండి ఇది ఈజీ? ఈ లెటర్స్ జంబుల్గా ఉన్నాయి కదా, ఆ జంబుల్ లెటర్స్ని ఏదో ఒక ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో పెడితే అది మీనింగ్ఫుల్ వర్డ్ అవ్వాలి. మీనింగ్ఫుల్ వర్డ్ అయిన తర్వాత వాటి కరెస్పాండింగ్ నెంబర్స్ తీసుకొచ్చేస్తే ఈ నెంబర్స్ ఆర్డర్ ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. అయితే చూసారా, నేచర్ మనం ఐడెంటిఫై చేయగలము వాళ్ళు ఇచ్చిన జంబుల్ లెటర్స్ని, భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా అడుగుతారు ఆల్ఫాబెట్ టెస్ట్లో, అవి కూడా చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఇంతకు ముందు ఏం చేశారు, వర్డ్స్ ఇచ్చేసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఓకేనా? ఏమేమి వర్డ్స్ ఇచ్చారు? కంట్రీ, ఫర్నిచర్, ఫారెస్ట్, వుడ్, ట్రీస్. అంటే దేని నుంచి ఏదొస్తుంది అని. సో కంట్రీలో ఫారెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి. ట్రీస్ నుంచి వుడ్ వస్తుంది. వుడ్ నుంచి మనం ఫర్నిచర్ని చేసుకుంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు కంట్రీ ఫస్ట్ ఏంటి? కంట్రీ అంటే 1. కంట్రీలో ఏముంటుంది? ఫారెస్ట్ 3. ఫారెస్ట్లో ఏముంటుంది? ట్రీస్ అంటే 5. తర్వాత ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి. ట్రీస్ నుంచి ఏమొస్తుంది? వుడ్ అంటే 4. వుడ్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేసుకుంటాం? ఫర్నిచర్. 1 3 5 4 2 ఏ ఆప్షన్లో ఉంది? 1 3 5 4 2 ఆప్షన్ ఏ. అంటే ఇది జనరల్గా మనకి వీటి గురించి తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే ఆ మీనింగ్ఫుల్గా మనం చేయగలము. కంట్రీలో ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి. ట్రీస్ నుంచే కదా వుడ్ వచ్చేది. వుడ్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తాం? ఫర్నిచర్. సో ఆర్డర్ ఏంటి? 1 3 5 4 2. ఈ 1 అనేది కంట్రీకి ఇచ్చారు కాబట్టి నెంబర్ అదేసాము. ఫారెస్ట్కి 3 ఇచ్చారు కాబట్టి 3 వేసాము. ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి. ట్రీస్కి నెంబర్ 5 ఇచ్చారు కాబట్టి 5. తర్వాత వుడ్ వస్తుంది కాబట్టి ట్రీస్ నుంచి వుడ్కి 4 ఇచ్చారు కాబట్టి 4. ఫర్నిచర్కి 2 ఇచ్చారు కాబట్టి లాస్ట్లో 2 పెట్టాం. ఈ ఆర్డర్, ఈ మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం ఈ ఆర్డర్లో పెట్టాం. ఈ ఆర్డర్ అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా? అలా అనమాట. అంటే ఇలానే అని కాదు, ఈ వర్డ్స్ అని కాదు, వేరే ఏవైనా వేటి మీదైనా ఇస్తారు. ఓకేనా? ఏదైనా ఒక మన హౌసే తీసుకుంటారు. హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి మొత్తం అయిపోయేంత వరకు డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం కదా, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చేసి, అలా ఏదైనా అడుగుతారనమాట. ఓకేనా? అలా అడిగినప్పుడు మనకి వాటి గురించి కొంచెం ఐడియా ఉంటే అప్పుడు ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాము. ఇంకొక ప్రాబ్లం చెప్తాను ఈ మోడల్లో. ఇక ఎన్ని చెప్పుకున్నా అక్కడ వేరే ఏదైనా న్యూ సెట్ ఆఫ్ వర్డ్స్ వస్తే వాటిని మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం కొంచెం కష్టమే అనమాట. అయితే వీటికి ప్రాక్టీస్ ఉండాలి బాగా. మన పీడిఎఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే? సో డిక్షనరీ ఆర్డర్ అంటే వాళ్ళు ఏ వర్డ్స్ ఇచ్చినా మనం ఈజీగా అరేంజ్ చేయొచ్చు. బట్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఆ వర్డ్స్కి మనకు మీనింగ్ తెలిస్తేనే అరేంజ్ చేయగలము. అదనమాట ఇక్కడ ప్రాబ్లం. ఓకే? సేమ్ మోడల్ ప్రాబ్లం ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. ట్రావెల్, డెస్టినేషన్, పేమెంట్, బెర్త్ బై సీట్ నెంబర్, రిజర్వేషన్, అవైలబిలిటీ ఆఫ్ బెర్త్ ఆర్ సీట్ ఫర్ రిజర్వేషన్. అయితే వీటిల్లో ఇప్పుడు ఫస్ట్ ఏది వస్తుందో చూడాలన్నమాట. ఓకేనా? సో ట్రావెల్, ఇంకా డైరెక్ట్గా ట్రావెల్ చేస్తామండి. ట్రావెల్ చేయాలంటే మనం కొంచెం మినిమం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. సో డెస్టినేషన్, ఎక్కడికి ట్రావెల్ చేయాలనేది ఫస్ట్ అనుకుంటాం, అంతే కదా. అంటే ఫస్ట్ ఏం వస్తుంది? నెంబర్ 2 అనేది ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి పెట్టేయచ్చు. కానీ మీకోసం ఇంకా చూద్దాం. సో మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత ఏం చేయాలి? మనం టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవాలి కదా. అసలు టికెట్స్ ఉన్నాయా లేదా కనుక్కోవాలి కదా. అవైలబిలిటీ ఆఫ్ బెర్త్ బై సీట్ ఫర్ రిజర్వేషన్ 6 ఉన్నాయని తెలిసిందనుకోండి, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకేమైంది? రిజర్వేషన్ చేస్తారు. రిజర్వేషన్ ఎక్కడుంది? 5. ఆ తర్వాత ఏంటి? మనకి సీట్ నెంబర్ వచ్చేస్తుంది 4. అవన్నీ వచ్చేస్తే మనం ఈజీగా ట్రావెల్ చేస్తాం. సో ఇది ఆర్డర్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్ యొక్క మీనింగ్, మొత్తం కాన్సెప్ట్ యొక్క మీనింగ్ తెలుసుంటే ఈజీగా ఒక ఆర్డర్లో పెట్టేస్తాం అనమాట. ఓకేనా? లేదంటే ఆప్షన్స్ ద్వారా కూడా సో దీని తర్వాత ఇదే కదా వచ్చేది అలా కూడా థింక్ చేసి ఈజీగా ఆన్సర్ పెట్టేస్తాము. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ఫాబెట్ టెస్ట్. నెక్స్ట్ వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మొత్తం ఆల్ఫాబెట్ టెస్ట్లో డెడ్ ఈజీ మోడల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మోడల్ ప్రాబ్లమేనండి. ఓకేనా? సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చారు కదా, ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసుకోకుండా ఫామ్ అయిన వర్డ్ కావాలన్నమాట. ఏ ఆప్షన్లో ఉందో అంటే మనకిచ్చిన ఆప్షన్స్లో ఉంటాయి కదా లెటర్స్,
ఆ లెటర్స్లో ఒక్క లెటర్ అయినా సరే ఇక్కడున్న లెటర్స్ అయి ఉండకూడదు, కాన్ బి ఫార్మ్డ్. ఓకేనా, అది. సో ఇప్పుడు TRACER ఇక్కడ ఉంది కదా, TRACER ఉంది. సో ఇది కాదు. CHARTER ఉంది. CRATE ఉంది. CRATE ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే వై అనేది ఇక్కడ ఉందా? వై అనే లెటర్ ఇక్కడ ఉందా? లేదు కదా. అంటే ఇక్కడ ఈ వర్డ్ అనేది ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసుకోకుండానే ఫామ్ అయింది కదా. కాన్ బి ఫార్మ్డ్. వాళ్ళు అడిగింది బాగా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడున్న లెటర్స్ని యూజ్ చేసుకోకుండా ఫామ్ అవ్వాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ అని కాదు, ఏదో ఒక్కటైనా ఇప్పుడు డిఫరెంట్గా ఉండాలి. అంటే వై అనేది ఈ వర్డ్లో ఉన్న లెటర్ వై అనేది నాట్ ఇన్ దిస్ వర్డ్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? సి. అర్థమైందా? సో అక్కడ మీరు ప్రతి లెటర్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక్క లెటర్ అయినా సరే ఈ ఇచ్చిన వర్డ్లో లేకపోతే అది దానితో ఫామ్ కానట్టు. ఓకేనా. కాన్ బి ఫార్మ్డ్ అడిగారు కాబట్టి ఫామ్ అవునదాన్నే రాయాలి. అలా కాకుండా కెన్ బి ఫార్మ్డ్ అంటే మిగతావన్నీ కూడా ఇక్కడున్న లెటర్స్తో కాకుండా ఏదో ఒక లెటర్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కటి మాత్రమే ఇక్కడున్న లెటర్స్తో ఫామ్ అవుతుంది. అందుకని అది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ వై చూసారు కదా, వై అనేది ఇక్కడున్న లెటర్స్లో లేదు. ఓకేనా. సో అందుకని ఇది కాన్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సేమ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, కింద మనకి 4 డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు. ఏ వర్డ్ అనేది ఈ వర్డ్లో ఉన్న లెటర్స్తో ఫామ్ అవ్వలేదో చూడాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు RATION ఉంది. MINISTER ఉందా అండి ఇక్కడ? చూడండి, లేదు. అంటే ఇదే కదా. అర్థమైందా? ఈ అనేది ఇక్కడ ఈ అనేది ఒక న్యూ లెటర్ వచ్చింది, ఇక్కడ లేదు కదా అది. అందుకని ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎంత ఈజీనో చూసారా? డెడ్ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఎ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఫాలోడ్ బై 4 అదర్ వర్డ్స్, వన్ ఆఫ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చారు, ఫాలోయింగ్ 4 వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఈ 4 వర్డ్స్లో ఏదో ఒక్కటి మాత్రమే ఇక్కడున్న లెటర్స్ని యూజ్ చేసుకొని ఫామ్ అయిందంట, విచ్ కెన్ బీ ఫార్మ్డ్ అన్నారు. ఓకేనా. ఇంకా మిగతావన్నీ ఇక్కడున్న లెటర్స్ కాకుండా ఏదో ఒక డిఫరెంట్ లెటర్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు నేను SECRECY ఎస్ ఏమన్నా ఉందండి ఇక్కడ? ఇది కాదు, ఇది కాన్ బీ ఫార్మ్డ్. బట్ మనం అడిగింది కెన్ బీ ఫార్మ్డ్. MICRO అయి ఉందా అండి? లేదు, ఇది కాదు. MARCY ఇదే కదండి. సో ఇక్కడ ఎన్ అనేది లేదు కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? MARCY. ఈ ఒక్క వర్డ్ మాత్రమే ఇక్కడున్న లెటర్స్ని యూజ్ చేసుకొని ఫామ్ అయింది. ఇంకా మిగతావన్నీ ఏదో ఒక్క లెటర్ అయినా సరే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇంకా అది కాదు. అక్కడ మీరు కరెక్ట్గా ప్రాబ్లం చదవాలి. విచ్ కెన్ బీ ఫార్మ్డ్ అడుగుతున్నారా, విచ్ కాన్ బీ ఫార్మ్డ్ అడుగుతున్నారా? ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అయినా సరే ఆప్షన్స్లో ఏదో ఒకటే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడైనా సరే కరెక్ట్గా పెడతారు. ఓకేనా. నెక్స్ట్. సేమ్ ఇది కూడా ఏంటి? వన్ ఆఫ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో TINY ఇక్కడ వై ఉందా? లేదండి. COPY వై లేదు. తర్వాత MEN ఎం ఉందండి? MENTION ఇది ఉందండి. MOTIV లేదండి ఇక్కడ, అందుకని. ఓకేనా. సో చూసారా, ఒక్క లెటర్ అయినా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకని ఇవి కాదు, ఈ లెటర్స్తో ఫామ్ అయ్యేది ఇది ఒక్క వర్డ్ మాత్రమే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం ఆల్ఫాబెట్ టెస్ట్లో ఇది ఒక్క మోడల్ మాత్రమే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అసలు తప్పుపోదు, మంచిగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట ఈ మోడల్ ప్రాబ్లం కానీ ఎగ్జామ్లో వస్తే. ఓకే, ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి, అర్థం చేసుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ టెస్ట్ అంత ఈజీ. ఇంకా చాలా మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం.